అన్నా వందనాలు. వందనాలన్నా. అన్న డ్రైవింగ్ ఉండవా, ఫ్రీగా ఉండవా, ఎట్టున్నావు అన్నా? ఫ్రీగానే ఉండన్నా. ఓకే ఓకే అన్నా, ఓకే అన్నా. అన్నా అన్న ఏంలో చిన్న డౌట్ ఉంది బైబుల్ పరంగా, దానికి సమాధానం ఏమైనా ప్రిపేర్ అవుతావేమో చెప్తావేమని. చెప్పన్నా. అన్న యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడని నమ్మితే వాడు దేవుడు వానిలో ఉంటాడు అని అన్న బైబుల్లో. వానిలో దేవుడు ఉంటే వాని జీవితం ఎలాగుంటది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని నమ్ముతున్నారు కదా, వానిలో దేవుడు లేనట్టే కదా. దేవుడు లేని వాని జీవితం ఎలాగుంటది? బైబుల్ పరంగా వచ్చినాం చెప్పాలన్నా యూట్యూబ్లో పెట్టుకోవడానికి. మీరు ప్రిపేర్ కాండి అన్న. అంటే సీరియస్ అన్న, ఎందుకంటే దేవుని కుమారుడు అని చెప్తున్నారు కానీ ఎవరిలో ప్రేమ కనిపించకపోవడం వల్లనే నేను ఇది ఇంకా మన వాళ్ళను క్వశ్చన్ చేయాలని ఒక చిన్న ఆలోచన అన్న, అంతే. అలా నేను ఉన్నానా లేనా తెలుసుకోవాలి కదన్నా అన్న. అవునా అన్న. ఇప్పుడు నేను మనం అందరం అలా ఉన్నామా లేదనేది ఒక క్వశ్చన్ కావాలని. మనం ఏమంటున్నాం అంటే అన్న, మేము మనం గురించి మనం ఆలోచించుకుందాం. మన ఇద్దరమే ఆలోచన, ఒకరి గురించి వద్దు, ఇది పంచాయతీ అయిపోయింది. వాని గురించి మన ఇద్దరం గురించి మాట్లాడుకున్నాం అంటే అప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఎవరన్నా ఇంటే మాడితే మరని లేపుతలే, మన ఇద్దరం మాట్లాడుకుందాం. మన ఇద్దరం బాగున్నామా లేదా, లేదా నా దాకానే మాట్లాడుకుందాం అట్లా. అయితే అందరు సర్వసత్యంలో లేరు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మిదినే నిత్య జీవము. నమ్మిన వాళ్ళలోనే దేవుడు ఉంటాడు. వీడి దేవుడిలో ఉంటాడు. అలా నమ్మిన వాళ్ళు అవునా, రెండు పడల మీద కాలేసినట్టు యేసుక్రీస్తు దేవుడు కుమారుడు కూడా రెండు విధాలుగా నమ్మితే అది కరెక్ట్ కాదు. నేను ఒకటే బోధలో ఉన్నాను. బైబిల్ పరంగా బైబిల్ ఏం చెప్పిందంటే, ఎవరు యేసుక్రీస్తు దేవుడు కుమారుడు విశ్వసిస్తాడో వాడే నిత్యత్వం కలిగిన వాడు అని బైబిల్ చెబుతుంది. వాస్తవమేనా? నేను కరెక్ట్ గా దాంట్లోనే ఉన్నాను. అదే పట్టుకుని అదే విశ్వాసం ఉన్నది. ఆ ఒక్క విశ్వాసంలో ఉండాలి. నాకు తిరగలేదని మనం అనుకున్నాం అనుకో, ఆ విశ్వాసం కరెక్టే, అంతవరకు ఓకే. అదే అన్న. కానీ యేసుక్రీస్తు అడుగు జాడల్లో నడవాలి. యేసుక్రీస్తు మాదిరి మనకి. యేసుక్రీస్తు అడుగు జాడలు నడవాలి. ఓకేనా. ఆయన అడుగు జాడలు నడవకుండా నేను పట్టుకున్న విశ్వాసం కరెక్ట్, రేపు నేను ఎప్పుడు చనిపోయినా నేను నిత్య జీవానికి పరలోకానికి వెళ్ళిపోతా నాకు కన్ఫామ్ అనుకుంటే అది కూడా మన మూర్ఖత్వమే అయింది. మూర్ఖత్వమే నేను నమ్ముతున్నాను అన్న. యూట్యూబ్ లో పెట్టుకుంటూ చూడు, బాగా మాట్లాడుతున్నావు, సంతోషం అన్న. యేసుక్రీస్తుని అన్న మన విశ్వాసం, ఏ విశ్వాసం బైబిల్ ఏ విశ్వాసంలో ఉండముందో ఆ విశ్వాసంలో ఉండవు. మంచిదే. కానీ యేసుక్రీస్తు అడుగు జాడలు నడవాలి. ఓకే అన్న. మనకు మాదిరి, ఆయన మాదిరి ఇచ్చిపోయింది. మరి యేసుక్రీస్తు మాదిరి మనం నడుస్తున్నామా నడతలేవు అనేది పరిశోధించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా అన్న. ఆయన ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక అన్న 2వ అధ్యాయము 21వ వచనం. ఓకేనా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. ఓకేనా. ఆయన అడుగు జాడలు ఏంటి అంటే, ఆయన పాపము చేయలేదు. ఓకేనా. ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఓకేనా. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, ఆయన శ్రమ పెట్టిన తిరిగి బెదిరించలేదు. ఆయన ఓకేనా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్న, మొత్తం దేవుడి మీద వేసింది భారం అంతా దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసిండు. ఓకేనా. ఇప్పుడు ఈ చెప్పిన 4-5 లక్షణాలు ఉంటేనే క్రీస్తు అడుగులో నడుస్తున్నట్టు, లేకపోతే లేనట్టే, అంతేనా? విశ్వాసం నిన్ను కాపాడదు. నువ్వు కరెక్ట్ వాక్యానుసారం విశ్వాసంలో ఉండకూడదు. ఆ విశ్వాసం నిన్ను కాపాడదు. పైకి బ్రతకడానికే గానీ అది మనం కాపాడే విశ్వాసం కాదు. ఆయన అడుగు జాడలు నడవాలి. క్రీస్తు మాదిరిగా నువ్వు మారాలి. ఓకేనా. అప్పుడే నీ విశ్వాసం నిన్ను కాపాడింది. ఓకేనా, సంతోషం అన్న. ఇప్పుడు ఈ పాయింట్ కాడికి చాలా సూపర్ ఉంది. ఏదన్నా ఉంటే సరి చేసుకొని అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఇది యూట్యూబ్ లో పెట్టుకుంటానన్న. ఒక ఫోటో పంపానని ఇది అన్న. సంతోషం అన్న. ఓకేనా, వందనాలన్న. ఓకే.